ఫుడ్ కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తినొద్దు అని చెప్పి బయట కూడా అంటూ ఉంటారు. సడెన్‌గా ఏదన్నా తింటున్నా సరే ఇప్పుడు చేప, పెరుగు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆయుర్వేదం చెప్పింది ఏదైనా ప్రిస్క్రైబ్ చేసిందా? యెస్. యెస్. కాంబినేషన్స్ నిజంగా ఆ! తినకూడదా? అసాత్మ్య ఆహారం అని ఒక కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదిక్‌లో. హ్మ్. అసాత్మ్య ఆహారం అంటే ఏమిటి? అన్‌కంపాటబుల్ ఫుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పర్సనలైజ్డ్. అంటే సపోజ్ మీకు పడలేదు ఆహారం అంటే మీకు మాత్రమే అది. జనానికి కాదు. ఓకే. జనం మొత్తానికి సంబంధించి బై డిఫాల్ట్ ఆయుర్వేదిక్కే పర్సనలైజ్డ్ మెడిసిన్. అట్లాగే ఈ ఫుడ్ గూడా సపోజ్ ఒకళ్ళకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకళ్ళున్నారు. మామిడి పండు తింటే పింపుల్స్ వస్తాయి. అవును. అందరికి రావాలని రూల్ లేదు. ఆవిడకి మాత్రమే అది అన్‌కంపాటబుల్ అంతే. అందరికీ కాదు. అలాగే ఫిష్ గూడా. మీకు అంటే మీరున్నారు బెంగాల్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఫిష్ కర్రీ పెరుగుతో చేస్తారు. పెరుగు, ఫిష్ కలిపి చేస్తారు. హ్మ్. వన్ ఆఫ్ ది మోస్ట్ స్టేపుల్ ఫుడ్. ఎన్ని కోట్ల మంది ఉన్నారు బెంగాలీస్? ఇప్పుడు ఒకవేళ అది అన్‌కంపాటబుల్ ఫుడ్ అయితే వాళ్ళలో ఎంతమందికి వ్యాధులు రావాలి? అవును. అర్థమవుతుందా? నేనేం చెప్తానంటే ఒక ఆహారం పడుతుందో లేదో మన శరీరం మనకి ఈజీగా చెప్పిద్ది. ఇప్పుడు నేనున్నానండి. నాకు శనగపిండి పడదు. నిజంగానే పడదు. నేను ఒక పూట శనగపిండి బజ్జీ ఏదో ఒకటి తిన్నాను అంటే 100% కడుపులో నొప్పొచ్చిద్ది నాకు. ఓకే. నాకొచ్చిద్ది. నేను తిన్నదింకా. నాకు సెట్ అవ్వలేదు అది. అందుకని ఈ ఫుడ్ పడకపోవడం అనేది చాలా వరకు చాలా పర్సనలైజ్డ్‌గానే ఉంటుంది. జనం మొత్తానికి మనం ఆపాదించలేం ఒకేసారి. ఈ ఫుడ్ కాన్సెప్ట్ కూడా అట్లాగే. హ్మ్. ఒకవేళ మీ ఫిజిషియన్ మీకు స్పెసిఫిక్‌గా మీ ఆహారం తినొద్దు అని చెప్తే తినకూడదు. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. నేను వంకాయ, గోంగూర తినొద్దని చెప్తాను. వాళ్ళకి మాత్రమే ఆ కండిషన్‌కి అంతే. అందరికీ తినాలని కాదు. అందరి కోసం కాదు. ఇంకో కాంబినేషన్ కూడా చెప్తారు. ఇప్పుడు పొట్లకాయ గుడ్డు అది కూడా తినొద్దంటారు. అది కూడా అంతేనా డాక్టర్ గారు? వరుసగా 10 రోజులు తిన్నా ఏం కాదు. చికెన్ తిన్నా ఏం ఆ! కాదు. ఒకవేళ పడకపోతే వాళ్ళు మాత్రమే ఆపాలి దాన్నంతే. వాళ్ళకి సెట్ అవ్వలేదు అని.